ఆడ ఇడ్లీ దగ్గర దోశ దగ్గర గొడవ అవుతుంది. మనం ఈరోజు కొన్ని ఫుడ్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మాకు క్రిస్పీగా ఉంది బాగా. సాంబార్ లేకుండా ఇడ్లీ వడనా నేను టేస్ట్ చేసి చూస్తున్నా. ఇప్పుడు నేను ఒక లాస్ట్ ప్లేస్కి వచ్చాం. ఇది అయిపోయాక బాగుంది. ఎక్కువ స్పైసీ లేదు, బాగుంది. మీడియం స్పైసీ. హలో గైస్, ఐఎమ్ బ్యాక్ విత్ ద న్యూ వీడియో. ఈరోజు మా అన్న దగ్గరికి వెళ్తున్నాను. మా అన్న ఉండే ఏరియా బెల్లందూరు. అక్కడికి వెళ్తున్నాను. సండే కదా, ఇంకా బోర్ కొడుతుందని అక్కడికి వెళ్తున్నాను. సో ఏమన్నా కొన్ని ఫుడ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఈరోజు వీడియో అదే అనమాట. ఏదన్నా బ్రేక్ఫాస్ట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాం ఈరోజు. వచ్చేసాం బెల్లందూర్ పెట్రోల్ బంక్ బస్ స్టాప్కి అయితే వచ్చేసాం. ఇదిగోండి మా అన్న వచ్చేసాడు బండి మీద. హాయ్ చెప్పు. హలో. ముందర ఏదో కెమెరా పెట్టుకున్నాడు, ఏంటది? డీజే యాక్షన్ 4. వావ్, అది కాదు కదా. మనం ఈరోజు కొన్ని ఫుడ్ ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చి బయట కాఫీ అంట. అది ఎక్కడో బసవనగుడిలో ఉంది. అక్కడికి మేము ఇప్పుడు బైక్ మీద వెళ్తున్నాం. చాలా దూరం. ఆ ప్లేస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో తెలియదు, ఏమో వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి మేము వెళ్తున్న ప్లేస్ కి 10 కిలోమీటర్ల దూరం ఉంది బయట కాఫీ. బ్రో, ప్లేస్ స్పెషాలిటీ ఏంటి చెప్పు. ఇదైతే లోకల్, నాకు ప్లేస్ ఏముంది ఏంటి అని అంటే ఎవరైనా రికమెండ్ చేస్తే వెళ్తున్నా. రికమెండ్ చేశారా? ఇడ్లీ ఫేమస్ ఇక్కడ. ఇడ్లీ, దోశ, బిసిబెల్లాబాద్, ఇంకా అది ఏంటది, కారాబాద్, ఇంకా కేసరీబాద్. ఈ 4 ఫేమస్ బెంగళూరులో. బై2 కెఫేకి వచ్చేసాం. పక్క సందులో B2C అని ఒకటి ఉంది. అది అనుకున్నాం ఫస్ట్, అది కాదు ఇది. దోశ చెప్పలేదా? వస్తుంది. టేస్ట్ చేస్తున్నాం ఫస్ట్ బైట్. కొంచెం పులుపు ఉంది. చట్నీ వల్ల ఇడ్లీ బాగుంది, స్మూత్ ఉంది. ఇప్పుడు వడ టేస్ట్ చూద్దాం. మాకు క్రిస్పీగా ఉంది బాగా. అరే చాలా క్రిస్పీ ఉంది. వెన్నె మసాలా దోశ వచ్చింది. మధ్యలో దించు మామూలు క్రిస్పీగా లేదయా. ఈ చట్నీ కొంచెం థిక్ చట్నీ అనమాట. ఆయిల్ కాదురా, అది గీ ఏమో. ఆయిలేనా? ఆయిల్ లాగా ఉందంట వాడికి. టేస్ట్ క్రిస్పీగా బాగుందా? నేను టేస్ట్ చేసి చూస్తున్నా. ఇప్పుడు నేను క్రిస్పీగా బాగుంది. మన వాళ్ళు లుక్ చేంజ్ చేశాడు మొత్తం. బాగుండాలి బాయ్. మసాలా ట్రై చేద్దాం. మసాలా కూడా బాగుంది. స్పైస్ తక్కువ ఉంది కానీ బాగుంది. టేస్ట్ బాగుంది. కారము పొడి లేకుండా బాగుంది. ఎక్కువ స్పైసీ లేదు, బాగుంది. మీడియం స్పైసీ. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. చట్నీ అయితే నాకేం అనిపించలేదు. అంటే నార్మల్ చట్నీనే అది. ఆ వడ అయితే చాలా క్రిస్పీగా ఉంది. ఇంకా బెన్నె దోశ అంటే తెలుసు కదా, క్రిస్పీగా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది. ఆ దోశకి ఇచ్చిన చట్నీ అయితే నాకు చాలా నచ్చింది. ఇడ్లీకి వడకి ఇచ్చిన చట్నీ అయితే నచ్చలేదు. కొంచెం పులుపు ఉంది, అంటే టేస్ట్ అలా ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. SLVనా అది? SLV కార్నర్. అక్కడేం తీసుకుంటామో చూద్దాం. ఆడ ఇడ్లీ దగ్గర దోశ దగ్గర గొడవ అవుతుంది. అఫ్కోర్స్ రష్ ఉన్న చోట కౌంటింగ్ మిషన్ ఉన్నా కానీ కొంచెం డిలే ఇచ్చామనుకో కస్టమర్ ఖచ్చితంగా గొడవ ఫైట్ చేస్తాడు. సో అదే జరుగుతుంది ఆడ. పర్లేదు, మామూలే. మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడేగా తిన్నాం. అటు చూడు, అప్పుడే లైన్ ఫామ్ అయిపోయింది.
రే లైన్లో పోరా, లైన్లో నిలబడుకో. లైన్ ఫామ్ అయిపోయింది అప్పుడే కౌంటర్ దగ్గర. ఫస్ట్ ఇడ్లీ తిందామా వడ తిందామా? ఇడ్లీ తిందాం. ఇడ్లీ మెత్తగా ఉంది. సాంబార్ లేకుండా ఇడ్లీ వడనా? నెవర్. స్వీట్ ఉంది సాంబార్. ఇక్కడేమో దోశ అంటే బాగోదు. ఇదేమో నార్మల్ స్టైల్ ఉంది కదా, నార్మల్ స్టైల్. స్పెసిఫిక్ సైడ్ కేసరి బాత్ ఉప్మా, చౌచౌ బాత్ అంటారు. ఇది నా ఫేవరెట్ టిఫిన్. చాలా సార్లు తిన్నాను అనంతపూర్లో ఉన్నప్పుడు. బెంగళూరులో ఫస్ట్ టైం తింటున్నా. అవునా? యా, ఫస్ట్ టైం బెంగళూరులో ఫస్ట్ టైం. ఉప్మా యాజ్ యూజువల్ తెలుసు కదా, ఉప్మా పర్లేదు. జీడిపప్పు వేశారు ఉప్మా. మామూలు లక్కీ ఫెలో. మెయిన్ కేసరి బాత్ ఎలా ఉందో చెప్తా. పైనాపిల్ ఇది చూడు, నమ్మకుండా పైనాపిల్ కదా, పైనాపిల్ సూపర్. ఇక్కడ చూడండి అంతా రివర్స్. ఫారిన్ డ్రైవర్లు అయిపోవాలి. ఈ ఏరియాలో మాత్రం ఈ పర్టికులర్ ఈ రోడ్లో అయితే ఫారిన్ డ్రైవర్లు అయిపోవాలి. వెహికల్స్ అన్ని ఆ సైడ్ పోతున్నాయి చూడండి. వాట్ ఈస్ దిస్? నేను కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ యూటర్న్ తీసుకున్నాం ఇప్పుడు. అయ్యా అబ్బా, దొరికిపోయాంగా ట్రాఫిక్ లో, అడ్డంగా దొరికిపోయాం. ఎంతసేపు పడుతుందో ఈడ రోడ్ వేస్తా. ఈ హోటల్ కట్టినోడు ఎవడో మహానుభావుడు, కట్టించినోడు మహానుభావుడు. కరెక్ట్ సిగ్నల్ దగ్గర హోటల్ పెట్టారు. ఇప్పుడు బండి ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి మేము? హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ చెప్పండి? పోలీస్ ఎవడు ఉన్నాడు. లాస్ట్ ప్లేస్కి వచ్చాము. ఆడినావు రా. ఇప్పుడు ఒక లాస్ట్ ప్లేస్కి వచ్చాము. ఇది అయిపోయాక వీణా స్టోర్స్. ఇక్కడ వీణా స్టోర్స్ దగ్గర కియాస్క్ మిషన్స్ పెట్టారు. మనం ఇక్కడ ఈ మిషన్ నుంచి ఆర్డర్ పెట్టచ్చు. లోపల మెనూ ఉంది. ఇక్కడ కొంచెం గ్రే కలర్ లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అవుట్ ఆఫ్ స్టాక్. ఇవన్నీ అవైలబుల్ ఐటమ్స్ అన్నమాట. చట్నీ నాకు చట్నీ చాలు. పొంగల్ బాగుంది. చట్నీ అయితే అన్ని చోట్ల ఒకటే. ఫైనల్ గా ఒక గ్లాస్ బాదం పాలుతో మన డేని ఎండ్ చేస్తున్నాం. మామూలుగా 4 కాఫీలు తాగేవాళ్ళం. ఫుల్ అయిపోయింది కడుపు. మళ్ళీ దీనికి తోడు బాదం పాలు తాగినాం. ఇంకా లంచ్ తినలేను, ఫుల్ అయిపోయింది ఇప్పుడే. అంతే గైస్, ఈరోజు 3 ప్లేసెస్ ని కవర్ చేసాం, 3 హోటల్స్ ని కవర్ చేసాం, 3 చోట్ల బ్రేక్ఫాస్ట్ చేసాం మేము. నాకు స్పెసిఫిక్ గా ఏది నచ్చిందో, ఏ ఐటమ్ నచ్చిందో చెప్తాను, పోయే దారిలో చెప్తాను. 3 ప్లేసెస్ ని కవర్ చేసి రూమ్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఫస్ట్ వెళ్ళిన ప్లేసు బై2 కాఫీ కదా, బై2 కాఫీ. అక్కడ చట్నీ వాటర్గా ఉన్నా, ఇడ్లీకి ఇచ్చిన చట్నీ వాటర్గా ఉన్నా పర్లేదు, బాగానే ఉంది. కొంచెం పులుపు ఉంది. మళ్ళీ దోశకి ఇచ్చిన చట్నీ అయితే బాగుంది, దోశ బాగుంది. ఇంకా నెక్స్ట్ మేము వెళ్ళిన అది ఎస్ఎల్వి కార్నర్ అయితే అంత హైప్, ఇచ్చిన హైప్కి వర్తే కాదు. నార్మల్ హోటల్ అది. ఇంకా మేము ఫైనల్గా వెళ్ళిన ఏంటది వీణా స్టోర్స్. నాకు పొంగల్ క్వాంటిటీ చూసి నవ్వు వచ్చింది. అయినా 30 రూపీస్కి ఏమి ఇస్తారులే, మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ అది చూడగానే నవ్వు వచ్చింది, ఆపుకున్నాను. ఇది మనకేనా లేకపోతే వేరే వాళ్ళకే అనుకున్నాను. చట్నీ బాగుంది. ప్రసాదం ఇచ్చినట్టు ఇచ్చారు, ప్రసాదమే గుర్తొచ్చింది నాకు. ఇంకా ఇడ్లీ అయితే 2 చోట్ల ఫ్లఫీగానే ఉంది, సాఫ్ట్గా.
పైకను వచ్చేసాం రూమ్కి, అన్న రూమ్ దగ్గరికి. ఎక్కడ పెట్టాలి బండి? నాకు తెలిసి ఈ వీడియోకి ఇంతేగా. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియోకి ఇంతే గైస్. బాయ్ గైస్. బాయ్. అమ్మ ఏంది రోడ్డు, కొత్త రోడ్డు ఎక్స్ప్లోర్ చేద్దాం. పడింది ఏటు పడింది బండికి. ఎవడు అడిగాడు బాటిల్స్ పెట్టమని? ఫ్రీ వాటర్ తీసేసి ఇప్పుడు